మొన్న ఇడ్లీ సాంబార్లో బొద్దింక, నిన్న మినీ మీల్స్ లో బల్లి, నేడేమో చపాతీ కుర్మాలో మళ్ళీ బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో ఆహార ప్రియులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. గత 2 రోజుల క్రితం నెల్లూరులోని ప్రముఖ మురళీకృష్ణ హోటల్లో మినీ మీల్స్ లో బల్లి కనిపించిన విషయం మరొక ముందే శుక్రవారం రాత్రి నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ శ్రీనివాస హోటల్లో చపాతీ కర్రీలో బొద్దింక దర్శనమిచ్చింది. బాధితులు ఇదేమని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోగా దీనిని ఎవరికీ చెప్పవద్దంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేయడం విశేషం. గత కొద్ది రోజులుగా నెల్లూరులోని ప్రముఖ హోటల్లో ఇలా భోజనాలు, టిఫిన్లో బొద్దింకులు, బల్లులు దర్శనమిస్తుండటంతో భోజన ప్రియులు హోటల్కి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. నెల్లూరు కార్పొరేషన్ హెల్త్ విభాగం అధికారులు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఈ హోటళ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం దాడులు చేయడం లేదు. నెలమామూలతో పబ్బం గడుపుతున్నారన్న విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. దాంతో భోజనాల్లో, అల్పాహారంలో క్రిమి కీటకాలు దర్శనమిస్తున్నాయి. కులిన కాలం తీరిన మాంసాన్ని ప్రజలకు అందిస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ మామూలు వ్యవహారం మాని ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి దాడులు చేస్తే అనేక హోటళ్ల బండారం బయటపడుతుందని నగర ప్రజలు కోరుతున్నారు. గతంలో హెల్త్ విభాగం అధికారులు తరచూ హోటళ్లపై దాడులు చేస్తూ కులిన మాంసాన్ని పట్టుకునేవారు. ప్రస్తుతం ఏడాది కాలంగా పరిస్థితి లేదు. నెల్లూరు నగరంలో కనిపించడం లేదు. హెల్త్ అధికారులు ఒక్క దాడి కూడా చేయకపోవడంపై పలు విమర్శలు, ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు.